Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 22nd January 2026 and I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అండ్ డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే టెలిగ్రామ్ అప్డేట్స్ ఉన్నాయో ఇవి చాలామందికి అయితే యూజ్ అయినాయి, ఓఐ డేటా కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూని ఎలా వాడాలని చెప్పి అండ్ ఎస్పెషల్లీ ఓఐ డేటా అనేది. సో వీ హెవ్ రిసీవ్డ్ అంటే ఫ్యూ మెంబర్స్ నుంచి అయితే మెసేజెస్ వస్తుండే, వాళ్ళకి హ్యాపీ ఉంది అండ్ ట్రేడింగ్ రిలేటెడ్ కూడా. యా, సో అండ్ ఒక హంబుల్ రిక్వెస్ట్, మా ఎఫర్ట్స్ కానీ అండ్ ఈ అనాలిసిస్ కానీ మీకు యూజ్ అవుతూ ఉంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం వీడియో మీకు ఈ ఎఫర్ట్స్ యూస్ఫుల్ ఉండి ట్రేడింగ్లో యూజ్ అనిపిస్తూ ఉంటే అట్లీస్ట్ వేరే మీలాగా నాలాగా ఆలోచించే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ లైక్ చేస్తే బ్రాడర్ రేంజ్కి కూడా రీచ్ అవుతుంది. సో ఇదొక హంబుల్ రిక్వెస్ట్. అండ్ యా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి సో దట్ వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది, బిట్ టిపికల్ అనిపించవచ్చు, బట్ ఓవర్ ద పీరియడ్ మీకు ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. యా, సో వి క్విక్లీ జంప్ ఇన్ టు మెయిన్ టాపిక్. సో బేసిక్గా రేపటి అనాలిసిస్ కంటే ముందు, అంటే వీళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, యాక్టివిటీ ఎలా ఉన్నది, వీటికంటే ముందు ఈరోజు ఒకసారి క్విక్గా ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం సో దట్ మనం ఎక్కడ మిస్టేక్ చేసినాం ఆర్ మనం అనుకున్న రేంజ్ వచ్చిందా లేదా అనేది క్లియర్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ ఏదైతే నేను టెలిగ్రామ్లో ప్రామిస్ చేశానో, సో ఐఎమ్ గోయింగ్ టు వాట్ వి కాల్ అంటే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ టాపిక్స్ అనమాట. సో ఫుల్ వీడియో చూడండి, ఈవెన్ లేట్ అయినా పర్లేదు. మీకు లైవ్ ట్రేడింగ్లో ఎలాంటి హెల్ప్, ఎవరి హెల్ప్ అవ్వలేకుండా ట్రేడింగ్ చేసుకునేలాగా అట్లీస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ టెస్ట్ చేసుకున్నా కూడా మీరు ఓన్గా ట్రేడింగ్ చేసుకునే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దానిపైన చెప్తాం. అండ్ ఏదైతే నేను రెగ్యులర్గా షేర్ చేస్తానో సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ సమ్ టైమ్స్ అంటే దాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తాం ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యా, సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఒకసారి క్విక్గా నేను ట్రిమ్ చేస్తాను. సో ఈ రోజు లెవెల్ వరకు sorry yeah, this was today's first candle. Let's see. Yeah, సో బేసిక్గా మనకి ఎలా ఉండింది అంటే, సో ఎక్స్పైరీ తర్వాత వెనస్డే కోసం ఫ్రెష్ డేటా ఉండదు అండ్ ఇంతకుముందు థర్స్డే ఎక్స్పైరీ ఉన్నప్పుడు ఫ్రైడేకి డేటా ఉండకుంటుండే, సేమ్ వే అనమాట. యా, సో ఇక్కడ నుంచి మనకి ప్రైస్ రివర్సల్ తీసుకొని వస్తూ ఉంటే ఇది ఒక మీడియం ప్రాబిలిటీ జోన్ అనుకున్నాం అండ్ దీని పైకి వెళ్తూ ఉంటే ఒక మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ జోన్ కూడా అనుకున్నాం, బికాజ్ ఫేక్ బ్రేక్ డౌన్ చేసి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అన్నట్టుగా. బట్ మెయిన్ థింగ్ వాజ్ మనం అంటే సెల్ అండ్ రైజ్లోనే ఉన్నాం. మీరు ఎస్టర్డే వీడియో చూసుకున్నా కూడా మీకు అర్థమవుతుంది. యా, అంటే ఎవ్రీడే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో సెల్ ఆన్ రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం మనం. అండ్ ఏదైతే ఇన్ కేస్ ప్రైస్ అంటే, సో ఎందుకు ఈ స్ట్రాంగర్ లెవెల్స్ అంటే, సో ప్రైస్ ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది కూడా మనం ఈజీగా అంటే రెగ్యులర్గా మనం ఇన్స్టిట్యూషనల్ డేటాని ఫాలో అవుతే వాళ్ళ సైకాలజీ కూడా అర్థమవుతుంది కాబట్టి, సో జనరల్గా మనం ఒక 1 or 2 సపోర్ట్ లైన్స్ తర్వాత మనం థిన్ లైన్ అయితే డ్రా చేసుకుంటాం. బికాజ్ కానీ స్టిల్ ఈ రోజు కోసం మనం ఏంటంటే ప్రైస్ ఈ లెవెల్స్ వరకు రావచ్చు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా హైలైట్ చేసి పెట్టుకునండి. అండ్ మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఇక్కడ నుంచి మీడియం ప్రాబిలిటీ జోన్ అనుకున్నాం, పైకి వెళ్తే ట్రేడ్ అవాయిడబుల్ సినారియో, ఎందుకంటే బేరిష్ ట్రెండ్లో బుల్లిష్ ట్రేడ్స్ అనేవి మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఓన్లీ థింగ్ ఈజ్ పొజిషనల్గా మనతో డేటా ఉంటే తప్ప. యా, సో ఈరోజు ఫస్ట్ క్యాండిల్ని చూద్దాం సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. దిస్ వాజ్ ఫస్ట్ క్యాండిల్. అండ్ ఎవరైతే బుల్లిష్ బేరిష్ ఆ వ్యూలో ఉంటారో వాళ్ళకి ఈజీగా ఇబ్బంది పడి ఉంటారు ఫస్ట్ థింగ్. అండ్ దాని తర్వాత క్లియర్గా చూడండి, మనం అనుకున్న జోన్కి చాలా క్లోజర్గా ఉండింది. ఈ కొంచెం మైనర్ పాయింట్స్ అనేవి ఉంటాయి, బట్ ఈవెన్ సో మనం మీడియం ప్రాబిలిటీ జోన్లో ఏంటి 60 to 70% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్యాపిటల్ని డిప్లాయ్ చేస్తాం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మన హై కన్విక్షన్ బేరిష్ ట్రేడ్ ఉన్నప్పుడు అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్స్ ఇలా పడుతున్నప్పుడు ఎక్కడ ప్రీవియస్ డేస్ క్లోజింగ్కి రెసిస్టెన్స్గా తీసుకున్నప్పుడు, ఇది మనం ఎస్టర్డే కూడా డిస్కస్ చేసుకుంటే, సో ఇక్కడ నుంచి మనం ప్రైస్ వెళ్తామంటే, సో ఇన్ కేస్ అట్లీస్ట్ మనకి 10 లాట్స్తో చేసేవాళ్ళు ఈవెన్ 4 లాట్స్తో చేసినా కూడా పోయేదేమి ఉండదు. ఈవెన్ రెగ్యులర్గా 4 లాట్స్తో చేసేవాళ్ళు 1 or 2 లాట్స్తో చేసి దాన్ని హెడ్జింగ్ ఇచ్చినా కూడా పెద్ద హెడ్ఏక్ అనేది ఉండదు ఈ ట్రేడ్కి.
బికాజ్ మనకి కావాల్సిన అన్నీ కూడా ఈవెన్ మనకి ఆర్ఎస్ఐ కూడా బేసిక్గా ఓవర్సోల్డ్ రీజన్కి అయితే వెళ్తుంది. అండ్ మనం జనరల్గా ఈ 40Bలో ఉంటే దాన్ని బేరీజ్గానే కన్సిడర్ చేస్తూ ఉంటాం. అండ్ ఈవెన్ MACD కానివ్వండి, బొలింజర్ బ్యాండ్ కానివ్వండి, యా. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ని మనం కన్సిడర్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమై ఉంటుంది ఇక్కడికి ఏం జరుగుతుంది అనేది. యా, నెక్స్ట్ థింగ్ ఈజ్ నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం సేమ్ వేలోనే. అండ్ ఇక్కడ ఒక షార్ట్ సిగ్నల్ కూడా వచ్చింది. అండ్ మనకి స్టిల్ టార్గెట్ ఉందా అంటే ఎస్ ఉంది, బికాజ్ ప్రీవియస్ డేలో నుంచి మనకి ఎక్కువగా మూమెంట్ అయితే జరగలేదు కాబట్టి యా, స్టిల్ వీ కెన్ ట్రస్ట్ దట్. అండ్ దాని తర్వాత చూడండి మనకి బేసిక్ ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ ఉంది కదా రెసిస్టెన్స్ ఇలా అనుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఇక్కడ చూపిస్తాను నేను మీకు. సో ఏదైతే ఇండికేటర్ ఉందో మనకి ఇక్కడ ఏమవుతుంది, ప్రీవియస్ డే క్లోజింగ్ అవ్వచ్చు, ఈరోజు మనం క్లియర్గా అర్థం చేసుకుంటే దీని తర్వాత క్యాండిల్ ఫామ్ అవ్వట్లేదు. అంటే ఎవరు కూడా బయర్స్ లేరు బేసిక్గా, అంటే కంప్లీట్గా సెల్లర్సే ఉన్నారు. సో దీన్ని మనం 30 పాయింట్స్ స్టాప్ లాస్గా పెట్టుకొని కన్సిడర్ చేసుకుంటే 1:2 దగ్గర తీసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వరకు ట్రైల్ చేస్తుంటే ఈవెన్ 1:8 వరకు కూడా వచ్చింది. బట్ మనం ట్రైల్ చేసేటప్పుడు మన లాసెస్ అనేవి అంటే క్యాండిల్ బై క్యాండిల్ చూస్తాం, ఈవెన్ 5 మినిట్స్లోకి వెళ్ళైనా 15 మినిట్స్లోకి వెళ్ళైనా. కాబట్టి సో అట్లీస్ట్ ఈ రేంజ్లో మనకి ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి అక్కడ ఎగ్జిట్ తీసుకున్నా కూడా 1:6 రిస్క్ రివార్డ్ అయితే మనకి కనిపిస్తోంది. యా, అండ్ సేమ్ థింగ్ ఇండికేటర్ షీట్లో కూడా అప్డేట్ చేసిన మనకి టూ మెనీ అంటే ఈ మంత్లో ఒక ట్రేడ్ ఆపోజిట్కి వెళ్ళింది. సో ఆ రోజు ట్రేడింగ్ లేదు. అండ్ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ లేని డేస్ 3 ఉన్నాయి, స్టాప్ లాస్ లేని డేస్, స్టాప్ లాస్ హిట్ అయిన డేస్ 2 ఉన్నాయి. బట్ స్టిల్ మనం ఎప్పుడైతే డిసిప్లైన్డ్గా మనకి స్టిక్ అయి ఉంటామో, మనకి రిస్క్ రివార్డ్ ఫాలో అవుతూ ప్యూర్ డిసిప్లైన్డ్గా అనాలిసిస్ ఏం చెప్తుందో అది చేస్తూ ఉంటామో, సో మనకి హెడ్ఏక్ అనేది ఉండదన్నమాట. సో దీన్ని బట్టి మీకు ఎప్పటికైనా అర్థమై ఉండాలి. అండ్ మనం ట్రయల్ చేసి ఉంటే చూడండి 3 times మోర్ దెన్ దిస్ థింగ్. సో ఇమాజిన్ మీరు మనీలో కన్వర్ట్ చేసినా కూడా ఇదంతా కూడా ఓన్లీ సింగిల్ లాట్తోనే మనం ట్రాక్ చేస్తుంది. సో ఎలా ట్రాక్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా మీకు రెగ్యులర్గా చెప్తానే ఉన్నాను, అర్థమవుతుంది అనుకుంటున్నాను. యా, సో ఒకసారి క్విక్గా నేను ప్లే చేసి చూపిస్తా. అండ్ ఏ లెవెల్స్కి వచ్చాక ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తే, ఇక్కడ చూడండి మనకి సపోర్ట్ దగ్గర హ్యామర్ ఫామ్ అవుతాయి ఏంటి. సో హ్యామర్ ఫామ్ ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే సెల్లర్స్ లేరు, సో కంప్లీట్గా విక్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. అంటే అగ్రెసివ్గా సెల్ చేసే వాళ్ళు ఎవరు లేరు, బయర్స్ మార్కెట్ని ఆక్యుపై చేసుకున్నారు. అంటే బేసిక్గా సో బయర్స్ యాక్టివ్ అయినారు ఇక్కడ నుంచి, ఈ లెవెల్ నుంచి. అండ్ ఈ లెవెల్ నుంచి ఎందుకు యాక్టివ్ అయినారు ఇవన్నీ ఏంటి అనేవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి ఫస్ట్ ఈ అనాలిసిస్ని కంప్లీట్గా మీకు చూపించి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. యా, సో క్విక్గా చూడండి ప్రైస్ ఈ లెవెల్ నుంచి మళ్ళీ రివర్సల్ సైన్ అయితే తీసుకుంది. అండ్ ఎవరైతే టెలిగ్రామ్లో ఉన్నారో వాళ్ళకి ఈరోజు కొంచెం హెల్ప్. అండ్ ఇక్కడ నుంచి స్కాల్పర్స్ యాక్టివ్ అవుతారు అండ్ ఈ ఏరియాలోనే ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు. సో స్కాల్పర్స్ ట్రేడింగ్ స్టైల్ టైం ఫ్రేమ్ చాలా చిన్నదిగా ఉంటుంది అనమాట. ఈవెన్ 5 మినిట్స్లోకి వెళ్తారు, 3 మినిట్స్ కూడా వెళ్తారు. అండ్ వాళ్ళకి ఒక 50 to 100 పాయింట్స్ మూవ్లోనే బయటకు వచ్చేస్తూ ఉంటారు. 15-20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఉండరు. సో అలాంటి వాళ్ళకి కూడా సెటప్ అనేది అట్లీస్ట్ టెలిగ్రామ్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎలా ట్రాక్ చేసుకుంటారు ఏంటి అనేది. సో క్లియర్గా చూడొచ్చు రివర్సల్ ఎక్కడ నుంచి వచ్చింది అండ్ రివర్సల్ ప్యాటర్న్ ఏముండింది, దాని తర్వాత ఎంత మూవ్ వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎవరైతే అట్లీస్ట్ టెలిగ్రామ్లో లేరో అట్లీస్ట్ టెలిగ్రామ్ని లాస్ట్ 3-4 డేస్ ఉన్న అప్డేట్స్ని చూడండి. ఎక్కడ టిప్స్ కూడా ఉండవు, ఓన్లీ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఇది మీకు హెల్ప్ అవుతూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మీకు యూజ్ అవుతుంది అడిషనల్గా ఇన్ఫర్మేషన్, ఎప్పుడు మిమ్మల్ని డౌన్ అయితే అవ్వనివ్వం. యా, సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఈ లెవెల్ని ఎలా ప్రెడిక్ట్ చేయగలిగినాం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా చూడండి. అండ్ ఈరోజు ఎక్సలెంట్ సేమ్ షార్ట్ రైడ్ ఇక్కడి వరకు కూడా ఎవరైతే పొజిషనల్గా హోల్డ్ చేసినారో వాళ్ళందరూ కూడా హ్యూజ్ ప్రాఫిట్స్లో అయితే ఉంటారు. యా, ఒకసారి ఆ లెవెల్స్ని ఎలా ప్రెడిక్ట్ చేసినాం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హార్లీ టైం ఫ్రేమ్లో మనకి బేసిక్గా మీ ఛానల్ని డ్రా చేసి చూడండి. సో ఈ ఛానల్ సపోర్ట్ అండ్ బాటమ్ ఉంది కదా, ఈ ఛానల్ని డ్రా చేసి చూడండి. సేమ్ థింగ్ రిప్లికేట్ చేస్తే ఈ ఏరియాలోకి వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఒక హ్యామర్ అనేది ఏంటి, హ్యామర్ ఎట్ సపోర్ట్ అనేది ఒక బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో దాన్ని బేస్ చేసి సెకండ్ థింగ్ మనకి కన్ఫర్మేషన్. సో ఇవన్నీ ఏంటి అంటే చూడడానికి మల్టిపుల్ థింగ్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి. ఇఫ్ యూ గో టు 15 మినిట్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది. సో 15 మినిట్స్లో ట్రేడ్ చేశా కాబట్టి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నా ఇక్కడ. అండ్ ఈ థింగ్స్ అన్నీ కూడా మనకి చూడడానికి హెవీ అనిపిస్తాయి, బట్ ఏ ఉండదు. ఓవర్ ద పీరియడ్ అట్లీస్ట్ ఒక 2 వీక్స్ని మనం బ్యాక్ టెస్ట్ చేసినా కూడా ఇవన్నీ కూడా చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే జుజుబీ అవుతాయి. ఇవన్నీ 2-3 మినిట్స్ ఎఫర్ట్స్ మనకి.
ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ టార్గెట్ అట్లీస్ట్ మీకు హార్లీ టైం ఫ్రేమ్లో ఫిబ్ ఎక్స్టెన్షన్ సపోజ్ ఇది ఏబీసీ అనుకున్నా కూడా ఇందులో ఎలా ఉంటుంది అంటే సో ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ అందరికీ వాడడం వచ్చు అనుకుంటున్నా. ఇన్ కేస్ వాడకపోతే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్లీ టైం ఫ్రేమ్లో ఇది ఒక సిగ్నిఫికెంట్ హై, అంటే ఇది టాప్ రీసెంట్ టాప్ అనమాట. దీనికంటే ముందు టాప్స్ అయితే ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి సో ఐ కన్సిడర్ దిస్ ఈజ్ ప్రీవియస్ టాప్ అని. దీని తర్వాత మనకి ఏదైతే లో ఫామ్ అయ్యి మళ్ళీ ఒక హై ఫామ్ అయిందో ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకుంటే మీరు చూడండి ఈక్వల్గా A=C 1:1 అయితే వచ్చింది ఇక్కడికి. సో ఆర్ ఈ లెవెల్స్ నుంచి రివర్స్ వెళ్తుంటే అప్పుడు మనం అది కన్సిడర్ చేసుకునే వాళ్ళం. బట్ పాయింట్ థింగ్ ఈజ్ ఇక్కడ నుంచి డ్రాప్ అవుతే మళ్ళీ ఈ లెవెల్ వరకు చూడొచ్చు మనం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడే బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది కాబట్టి ఇఫ్ యూ గో టు 15 minutes దాన్ని కన్సిడర్ చేసుకుని ఈ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ పర్సనల్గా నేను ఈ ట్రేడ్ అనేది 75% అయితే క్యాప్చర్ చేసిన కాబట్టి ప్రతి ట్రేడ్ని చేయడానికి ఉండకూడదు. ఎందుకంటే బికాజ్ మనకి ఇదే అలవాటు అవుతుంది, డైలీ 3-4 ట్రేడ్స్ అలా అలవాటు అయ్యాయంటే ఏదో ఒక ట్రేడ్ మనకి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినా కూడా ఆ రోజు వచ్చిన ప్రాఫిట్స్ పోతే అండ్ ప్రీవియస్ 2-3 days ప్రాఫిట్స్ కూడా ఎవాపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ ఇదంతా కూడా ఓవర్ ట్రేడింగ్ కిందికి వస్తుంది కాబట్టి. టీకే యా. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఇది ఒక మనకి పొజిషనల్గా అంటే హార్లీ టైం ఫ్రేమ్లో మనకి ఒక టైం ఫ్రేమ్ మనకి ఎక్స్టెండ్ చేసుకొని మనం చూసుకొని సిగ్నల్స్ పెట్టుకుంటాం కాబట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. సో ఇదొక వే. అండ్ మీకు ఇంకొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ చూసినా కూడా ఈవెన్ 4 hours డైలీలో చూసినా కూడా ఇక్కడ నుంచే ఒక కైండ్ ఆఫ్ జోన్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ప్రైస్ అనేది అక్కడ నుంచి కూడా రివర్సల్ సైన్ అనేది తీసుకుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మీకు ఎలిట్ వేవ్ థియరీ కూడా బేసిక్గా ఏంటంటే ఎలిట్ వేవ్ థియరీ ప్రకారం ఆర్ఎస్ఐ కానీ ఎంఏసిడి ప్రకారం సో ఓవర్బాట్ రీజన్లోకి వెళ్ళిపోయిన ఆర్ఎస్ఐ దాని తర్వాత ఈవెన్ ఎంఏసిడి కూడా పీక్ అయ్యి నెగిటివ్ క్రాస్ ఓవర్ నుంచి పాజిటివ్ క్రాస్ ఓవర్కి కన్వర్ట్ అయితే సో అక్కడ నుంచి ఏంటి అంటే ఎలిట్ వేవ్ థర్డ్ వేవ్ అనేది అయిపోయిన కండిషన్ అనమాట. దాని తర్వాత ఒక అప్ ట్రెండ్ అనేది ఉంటుంది. అది బేసిక్గా ఓన్లీ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి ప్రైస్ అనేది ఇలా పైకి వచ్చింది అనేది. సో ఆర్ఎస్ఐ కూడా ఓవర్బాట్ రీజన్ అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇది కూడా. సో ఎలిట్ వేవ్ కొంచెం బిట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఈవెన్ ప్రస్తుతానికి అది వదిలేసినా కూడా పర్లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ బేరిష్ డైవర్జెన్సెస్ ఇన్ 5 minutes. మీరు ఇఫ్ యూ గో టు 5 minutes ఇక్కడ ఏం జరిగింది, ఒక బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ జరిగింది. బట్ ఆర్ఎస్ఐలో చూస్తే మీరు క్లియర్గా ఇక్కడ నుంచి చూడండి ఈ ఏరియాకి చూస్తే ప్రైస్ అనేది లోవర్ లోస్ చేస్తూ ఉంది, బట్ ఇక్కడ ఈక్వల్ లోస్ చేస్తూ ఉంది. ఇన్ కేస్ చెప్పాలంటే ఫ్రైగా ఒక హై అనేది అంటే లోవర్ హై అనేది క్రియేట్ అయింది. సో అప్పుడు ఏంటి మనకి ప్రైస్ డిసైసివ్గా వెళ్ళదు. మనం చూడాల్సింది ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫార్మేషన్స్ ఉన్నాయి, మనకి 3-4 ఎలిమెంట్స్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి సో దాన్ని అలా కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ ట్రేడ్ చేయడం కోసం చెప్పట్లేదు, మన ప్రాఫిట్స్ ఎందుకు బుక్ చేయాలో చెప్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఇక్కడ ఒక మీకు అప్డేట్ అయితే పెట్టినుండే, ఎవరిని ఫోర్స్ చేయట్లేదు మీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్పేసి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఒక ఇంటెన్షన్ తప్పితే యా. సో మీకు ఈ అప్డేట్ పెట్టినా కదా, నేను ఎందుకు ఈ అప్డేట్ పెట్టినా అనడానికి మీకు రీజన్స్ అయితే చెప్తా ఉన్నా. మల్టిపుల్ థింగ్స్ని వితిన్ 5 minutesలో మనం ఎలా చూడొచ్చు అనడానికి ఇదే సినారియో అనమాట. సో అండ్ ఫైనల్గా మనకి సైకలాజికల్ లెవెల్. ఈ సైకలాజికల్ లెవెల్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే సపోజ్ మనం ఒక 100 kilometers డ్రైవ్ చేసినాక ఒక బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది, ఆర్ ఇట్లానే మనం అట్లీస్ట్ ఒక 3-4 hours చదివిన తర్వాత ఆర్ కంటిన్యూస్గా వర్క్ చేసిన తర్వాత ఈవెన్ 5 kilometers వాక్ అయిన తర్వాత ఒక చిన్న బ్రేక్ అనేది కావాలనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి మన సైకాలజీ అనేది మారుతూ ఉంటుంది. సేమ్ వే ట్రేడింగ్లో కూడా ఒక ర్యాలీ తర్వాత ఆర్ ఒక డౌన్ ట్రెండ్ తర్వాత సర్టన్ రీజన్కి వెళ్ళినాక సో అక్కడ ఏంటి అంటే ఈవెన్ రీటైలర్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కావచ్చు, అందరి సైకాలజీ ప్రకారం ఒక చోట ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు చూసుకుంటారు. అండ్ 25,000 లెవెల్కి వస్తే మనం బై చేద్దాంలే అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇలాంటి రీటైలర్స్ పార్టిసిపేషన్ కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ పార్టిసిపేషన్ కావచ్చు, అన్ని క్లబ్ చేసి చూసుకుంటే మనకి ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి వస్తాయి. బట్ సైకలాజికల్గా నేను ఏదైతే మనకి హోప్ సైకాలజీ లెవెల్స్ ఉంటాయో వాటికి లీస్ట్ ప్రయారిటీ ఇస్తా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాబబిలిటీస్ పైన అంటే ఏదైతే మనకి ప్రైస్ యాక్షన్ నేర్పించిందో దానిపైన ఫోకస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. మీకు ఇది చూస్తే అర్థమై ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ని 5 minutesలో చూడడం పాసిబుల్ ఏనంటే ఎస్ పాసిబుల్. ఎవరైతే క్రికెట్ ఆడతారో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. అట్లీస్ట్ 100 మన గల్లీ క్రికెట్లో ఒక సర్టెన్ స్పీడ్ వరకే మనం బౌలింగ్ని ఫేస్ చేయగలుగుతాం. దాని తర్వాత ఎవరైనా అట్లీస్ట్ డొమెస్టిక్ ప్లేయర్స్ వచ్చినా కూడా మనం ఆ బౌలింగ్ని అసలు అంటే మనకు కనబడదు. అట్లీస్ట్ ఒక బౌన్సర్ చేసినా కూడా ఈవెన్ గుడ్ లెంత్ వేసినా కూడా మనం ట్యాప్ చేసే లోపే బాల్ పాస్ అయిపోతూ ఉంటుంది. అదే మనము
130 140 స్పీడ్స్లో మనం ప్రాక్టీస్ చేసి ఉంటే 150 స్పీడ్ వేసినా కూడా అట్లీస్ట్ మనం దాన్ని డిఫెన్సివ్ మోడ్లోకైనా కన్వర్ట్ చేయగలుగుతాం. షార్ట్ హిట్ చేసే వాళ్ళు షార్ట్ అయినా చేస్తూ ఉంటారు. సేమ్ వే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది మనకు అలవాటు అయిపోతుంది. అండ్ ఈ మల్టిపుల్ థింగ్స్ అన్నీ కూడా మనం నిన్ననే కన్సిడర్ చేసి పెట్టుకున్నామంటే యూ కెన్ ఇమాజిన్ మనం అండ్ ఇవన్నీ ఉంటే మనకి లక్షల్లో కోట్లలో ప్రాఫిట్స్ వస్తాయంటే కాదు. మన క్యాపిటల్ ఎలా ఉంటుంది, మన శాలరీ ఎలా ఉంటుంది, సో దానికి మ్యాచ్ అయ్యేలాగా పర్ డేకి ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయాలి, ఎన్ని ట్రేడింగ్ సెషన్స్లో మనం ఎన్ని ట్రేడింగ్ సెషన్స్ మనం ప్రాఫిటబుల్గా ఉంటే సరిపోతుంది అనే ఒక ప్లాన్తో మనం ముందుకెళ్తా ఉంటే చాలా ఈజీగా అనిపిస్తుంది ట్రేడింగ్. అదే మనం ఒకే రోజు 50,000 సంపాదించాలి, ఒకే రోజు 30,000 మనం సంపాదించాలి, ఆ లెవెల్లో మనం క్యాప్చర్ చేయాలనుకుంటే మనకు వచ్చే లాసెస్ కూడా, అంటే ఒక యాంటీ ట్రేడ్, ఒక ఆపోజిట్ ట్రేడ్ చాలు మనల్ని నెగిటివ్లోకి తీసుకెళ్ళడానికి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆ గ్రీడీ ఉంటే ఏంటి అంటే మన మార్కెట్లో ఎక్కువగా లాసెస్ చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైనా సరే సిస్టమేటిక్గా ఎవ్రీడే 30 పాయింట్స్ 40 పాయింట్స్ క్యాప్చర్ చేసినా కూడా మంత్ ఎండ్కి చూడండి మీరు ఎంత ప్రాఫిటబుల్లో ఉంటారు. సపోజ్ మీ క్యాపిటల్ 5 lakhs అనుకోండి, ఓన్లీ 10 ట్రేడింగ్ సెషన్స్లో 5,000 మనం ఎర్న్ చేసి చూసినా కూడా 50,000 per month వస్తుంది. సో ఆ 5 మీకు 22 ట్రేడింగ్ సెషన్స్లో 10 ట్రేడింగ్ సెషన్స్ మీ అనాలిసిస్ వర్క్ అయ్యేలాగా, అంటే ఇలాంటి కన్ఫర్మేషన్స్ అన్నీ పెట్టుకున్నప్పుడు ఇది ఎంత పెద్ద కష్టమైతే కాదు. సో అలా మన అనాలిసిస్ ఉండాలి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఠీకే యా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ జనరల్గా ఈ లెవెల్ని మనం ఇంట్రాడేలో జనరల్గా స్వింగ్స్ని ఎలా క్యాప్చర్ చేయొచ్చు అంటే సెల్ ఆన్ రైజ్ అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే సింపుల్ థియరీ, మనకి ఇక్కడ పెద్దగా హెడ్ఏక్ లేకుండా మనకి మీకు అర్థమయ్యేలాగా అయితే చెప్తా. ఈవెన్ ఇఫ్ ఐ గో టు 15 minutes ఇక్కడ క్లియర్గా చూడండి. సో ప్రీవియస్ డే మనకి ఏమవుతుంది, ఎప్పుడైనా సరే డే లో పోతే మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేస్తాం, డే హై పోతే బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ మన డే హై క్యాండిల్ ఏది, ఈ క్యాండిల్ ఉండింది కదా, ఇదేంటి ఇన్వర్టెడ్ హ్యామర్. అండ్ ఈ లెవెల్లోనే ప్రైస్ మళ్ళీ రిజెక్షన్ స్టార్ట్ అయింది. సో ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో వాళ్ళు ఈ 5 minutesలోకి వెళ్ళి యాక్టివ్ అవుతారు. బట్ స్టిల్ నేను అలా మీరు మళ్ళీ అది మీ మైండ్లో ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని నేను చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఎలా చూస్తాం, నెక్స్ట్ హిడెన్ డైవర్జెన్స్ చూడొచ్చు, ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫ్రమ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ చూడొచ్చు. సింపుల్గా ఇంట్రాడేలో క్విక్గా మనం ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఏంటి అంటే, సో ఇది సిగ్నిఫికెంట్లో మనకి ఈ పైనుంచి వేస్తే మళ్ళీ అది పొజిషనల్ కిందకి వస్తుంది. ఈలో నుంచి అట్లీస్ట్ మనం ఇక్కడి వరకు చూసుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది 50% దగ్గర ఇది మీకు రిజెక్షన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే ఫిబొనాచి లెవెల్ని నేను ఇక్కడ నుంచి కన్సిడర్ చేస్తే ఏ లెవెల్ వరకు వచ్చింది చూడండి, మీకు అర్థమవుతుంది. సో 0.38. సో ఈ లెవెల్లో మనకేంటి, ఇప్పుడే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ జోన్స్ ఫామ్ అయినాయి. అండ్ డేస్ హై దగ్గర రిజెక్షన్ స్టార్ట్ అయింది, ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉండింది, అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి రెసిస్టెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి ఇన్ని అడిషనల్ పాయింట్స్ వచ్చాక ఈవెన్ సపోజ్ మనం ఈ ట్రేడ్ని చేయలేకున్నాం, ఈ బుల్లిష్ ట్రేడ్ చేయొద్దు కాబట్టి ఇది చేయలేకున్నాం. సో ఈ స్వింగ్ ఇదైతే మనం పర్ఫెక్ట్గా చేయొచ్చు. సో ఇన్ కేస్ ఇదే మనం హై ప్రాబిలిటీగా కన్సిడర్ చేసి దీన్ని ట్రేడ్ చేసి ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. పర్ డే 1 or 2 trades విత్ మినిమమ్ లాట్స్ డేటా లేనప్పుడు. సో ఇలా రిలాక్స్గా ట్రేడింగ్ చేసుకుంటే మన పైన ప్రెషర్ కూడా ఉండదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను ఎవరిని కూడా మోటివేట్ చేయాలనుకోవట్లేదు, బికాజ్ ఇది నెగిటివ్గా అనిపిస్తే లైట్ తీసుకోండి. బికాజ్ ఇందులో టూ మెనీ ఎలిమెంట్స్ ఉన్నాయి అనిపిస్తే, మీకు హెడ్ఏక్ అనిపిస్తే, మీకు సింపుల్గా ఏది వస్తుందో దాన్ని ట్రీట్ చేయండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అది మీకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నా. అండ్ ఇది కంప్లీట్గా వర్కింగ్ సెటప్. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి. ఓన్లీ థింగ్ ఈజ్ కొంచెం పేషెన్స్ కావాలి. ప్రీ మార్కెట్ ఒక రోజు ముందే అనాలిసిస్ చేసుకోవడానికి ఒక 1/2 hour to 45 minutes పడుతుంది. బికాజ్ ఇదంతా చెక్ లిస్ట్ పెట్టుకొని పర్సనల్గా నేను ఎలా చేస్తానో మీరు అలా చేస్తే చాలా సక్సెస్ రేట్ అనేది హై ఉంటుంది. యా. అండ్ ఒకసారి క్విక్గా రేపటి అండ్ ఇవన్నీ కూడా అర్థమైన అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ చేసి ఉన్నా చెప్తా అని చెప్పి ప్రామిస్ చేసి చెప్పుకున్నా సరే అట్లీస్ట్ కమెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఈరోజు డేటా వచ్చేసరికి చాలా లేట్ అయింది. సో అండ్ అది అనలైజ్ చేసి రికార్డ్ చేసేటప్పటికి ఈరోజు టూ మెనీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అండ్ యా, సో ఈ వీడియో చూడండి అయితే పడుకోకండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎవ్రీడే ఎలా చూడాలి ఫిబ్ ఎక్స్టెన్షన్ అండ్ ఈ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా. యా టీకే. యా, నెక్స్ట్ థింగ్ ఈజ్ రేపటి అనాలిసిస్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. అండ్ ఎవరైతే బేసిక్గా ఎవరైతే క్లయింట్స్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో సో వాళ్ళ కోసం ఒకసారి 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తే, క్లయింట్స్ అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. మీలాగా నాలాగా ఎవరైతే
మినిమం క్యాపిటల్ కానీ పెద్ద క్యాపిటల్ కానీ ఉన్నా కూడా ఎవరికి అటాచ్డ్ ఉండరు, వీళ్ళంతా ఇండివిజువల్ ట్రేడర్స్. అండ్ ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ మీకు అర్థమవుతుంది ఎవరనేది. ప్రోస్ అంటే ఏంటి అంటే ప్రొప్రైటరీస్ డెస్క్స్ అనమాట. అండ్ డిఐఎస్ ఎవరు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళకి డెరివేటివ్ మార్కెట్లో యాక్టివ్గా ఉండరు. టీకే యా. క్లయింట్స్, సో ఇక్కడ క్లయింట్స్ని తీసుకుంటే ఏంటి అంటే బేసిక్గా వీళ్ళ పొజిషన్స్ అన్నీ చాలా బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి, బట్ వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు అన్ని కంబైన్ చేసి చూస్తే వీళ్ళు బుల్లిష్గా కనిపిస్తున్నారు మేము చూసే ఫార్మాట్లో. అండ్ యాక్చువల్గా రేపటి కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అగ్రెసివ్ బేరిష్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు రేపు. సో ఈ రోజు ఏం చేస్తున్నారు వీళ్ళు యాక్చువల్గా బుల్లిష్ ఉన్న పొజిషన్స్ అన్నీ మళ్ళీ బేరిష్గా కన్వర్ట్ చేసుకున్నారు. అండ్ అక్కడే మనకి మాస్ సైకాలజీ అనేది అర్థమైంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎఫ్ఐఎస్. యాక్చువల్గా వీళ్ళ పొజిషన్స్ కూడా చూస్తే ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, అగ్రెసివ్ బేరిష్ అయితే కాదు, వీళ్ళు ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసి ఉన్నాయి వీళ్ళ పొజిషన్స్ కూడా ఒక మేజర్ క్వాంటిటీ వరకు. అండ్ ప్రొపరైటరీ చూస్తే యాక్చువల్గా వీళ్ళిద్దరికి క్వైట్ ఆపోజిట్ ఉన్నారు ప్రొపరైటరీస్. వీళ్ళు ఒక అగ్రెసివ్ బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ యా, జనరల్గా డిఐఎస్ని మనం కన్సిడర్ చేయం. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరిష్ అయితే చేయకూడదు, అండ్ ఇది ఏ టైం వరకు చేయకూడదు, ఏ లెవెల్స్ వరకు చేయకూడదు అనేది ఒకసారి చూద్దాం. అండ్ బుల్లిష్ చేస్తే ఎలా చేయొచ్చు ఏంటి అనేది కూడా ఒకసారి చార్ట్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా, సో దట్ ఈజీ అవుతుంది. టీకే యా. సో యా, థర్స్డే అండ్ టీకే యా. అండ్ ఎవరికైతే ఇండికేటర్ ట్రేడింగ్ చాలా స్ట్రెస్ ఫ్రీ ఉంది అండ్ మేము కూడా అది చేయాలనుకుంటే, సో మీకు ఫ్రీ ఇండికేటర్ కావాలి అంటే అలిస్ బ్లూలో అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రీ ఇండికేటర్ అయితే మీకు యాక్సెస్ ఉంటుంది, లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు యాక్టివ్ ట్రేడింగ్ అనేది అలిస్ బ్లూ నుంచి ఉండాలి, వాళ్ళు మా ట్రేడింగ్ పార్ట్నర్. అండ్ లేదు మాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, సో వీ డోంట్ వాంట్ ఓపెన్ అకౌంట్ అనుకుంటే, సో మీరు సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మీరు అట్లీస్ట్ ఒక రోజు రెస్టారెంట్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో అంత వెరీ నామినల్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే మా నెంబర్ ఉంది, సో మెసేజ్ చేయండి, సో దట్ వీ విల్ ఫార్వర్డ్ ద ఇండికేటర్ డీటెయిల్స్. అండ్ ఈ డేటా అనాలిసిస్ ఎలా చేస్తున్నాం, ఎంత డీటెయిల్గా ఎలా ఉంటుంది, అండ్ ఈ కోర్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే పర్సనల్గా మెసేజ్ అయితే చేయండి, సో దట్ కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాం. యా. సో రేపటి కోసం బేసిక్గా ఏంటి అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే ఉంది నాకు. సో నేను సమ్టైమ్స్ చెప్తా ఉంటాను కదా, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes మనం వదిలేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మీకు అది ఈరోజు ఒకసారి ఇలా అంటే చాలా లాస్ట్ వీక్లో ఒక రోజు వచ్చింది అనుకుంటా అలాంటి సినారియోనే. సో ఈ రోజు కూడా అలానే కనిపిస్తూ ఉంది. అండ్ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, ప్రైస్ అనేది ఈ లెవెల్స్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అవుతూ ఉంటే పర్సనల్గా ఎవరైతే ప్రొప్రైటరీస్ బుల్లిష్ ఉన్నారు కాబట్టి పర్సనల్గా నేను బుల్లిషే ట్రై చేయొచ్చు. బికాజ్ ఎలియట్ వేవ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సపోజ్ ఇది దీని కిందికి వస్తూ ఉంటే రేపు మళ్ళీ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ షిఫ్ట్ అయినట్టు, అండ్ ఎవరైతే ప్రొపరైటరీస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ బేరిష్కి షిఫ్ట్ అయినట్టు. ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనం అబ్జర్వ్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ఇవన్నీ కన్సిడర్ చేయాల్సిన లెవెల్స్ ఏముంటాయి అంటే మనకి ఛానల్ బ్రేక్అవుట్స్, బ్రేక్డౌన్స్ ఉన్నాయి, ఈ లెవెల్స్ ఉన్నాయి. ఇది బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తూ ఉంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మేము ఇది ఎక్స్ట్రీమ్లీ సారీ యా. సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. ఈ మాకు ఏదైతే షేర్ చేస్తున్నాం అది కంప్లీట్గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ లైవ్ మార్కెట్ గురించి ఎప్పుడూ చెప్పకూడదు. ఓన్లీ థింగ్ ఈజ్ మా వ్యూ చెప్తున్నాం, మా పైన డిపెండ్ అవ్వకండి. మీ వ్యూకి మేము చెప్పే వ్యూ అట్లీస్ట్ మ్యాచ్ అవుతూ ఉంటే దాన్ని అంటే వాట్ డు వి కాల్ అడిషనల్ కన్విక్షన్ కింద యూజ్ చేయండి, కానీ మా పైన డిపెండ్ అవ్వకండి. అండ్ యా. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ మాకు లాస్ వచ్చినా క్రెడిట్ వద్దు, ప్రాఫిట్ వచ్చినా క్రెడిట్ వద్దు. సో ఓన్లీ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ ఇష్టం అండ్ టాపిక్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనే దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. సో ఇది క్లియర్గా చూడండి. సో ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు బేసిక్గా ఈ చిన్న చిన్న స్టాప్ లాస్ అనేది తీసుకొని ఇక్కడ వరకు ట్రేడ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రొపరైటరీస్ బుల్లిష్ ఉన్నారు కాబట్టి అది పర్సనల్ వ్యూ. అండ్ ఇదే దాటి కిందికి వస్తూ ఉంటే సో పర్సనల్గా ఇది బేరిష్ ట్రేడ్ కిందనే కన్సిడర్ చేస్తాం కాబట్టి అవాయిడబుల్ సినారియో ఫర్ మీ రేపు. ఈవెన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో క్లారిటీ రాకుంటే అసలు కంప్లీట్ డేనే అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి పర్సనల్గా. అండ్ యా, నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇది ఒక హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ కన్సిడర్ చేస్తా. అండ్ ప్రైస్ డైరెక్ట్ ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి రివర్సల్ ప్యాటర్న్స్ కనిపిస్తూ ఉంటే సో ఆ టైం ఓఐ సపోర్ట్ కానీ అట్ ద సేమ్ టైం హిడెన్ డైవర్జెన్సెస్ కానీ కనిపించినప్పుడు రిటర్న్ ఏవైతే
బేరిష్ ప్యాటర్న్స్ కనిపిస్తే అప్పుడు వాటిపైన అట్లీస్ట్ నామినల్ మన వాట్ వి కాల్ మన క్యాపిటల్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండే లాట్ సైజ్ ఒక లాట్ 2 లాట్లు 20-30 పాయింట్స్ అలా వేసుకొని జస్ట్ ట్రై చేయొచ్చు అనమాట. సో పర్సనల్గా నేనైతే ట్రేడ్ చేయకపోవచ్చు. ఈవెన్ మీకు అడిషనల్ కన్విక్షన్ లేనప్పుడు చూడండి, ట్రేడ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఎందుకు ఇక్కడే రెసిస్టెన్సెస్ అంటే మీరు అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఫిబొనాచి లెవెల్ వేసుకొని చూడండి. సో ఏ లెవెల్ వరకు వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి హిడెన్ డైవర్జెన్స్, ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు హిడెన్ డైవర్జెన్స్ వస్తున్నాయా లేవో చూడండి. అండ్ ఈ మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి చూడండి. సో ఫైనల్గా మళ్ళీ నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈవెన్ నేను కూడా కన్ఫ్యూజ్ చేసినట్టున్నా. సో ఎప్పుడైతే హై ప్రాబిలిటీ రేపటి కోసం ప్రొపరేటరీస్ బుల్లిష్ ఉన్నారు కాబట్టి, సో హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఏంటి అంటే ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే, అంటే ఈ జోన్ నుంచి పైకి వెళ్తూ ఉంటే బ్రేక్అవుట్ అయ్యి ఇది ఒక మీడియం ప్రాబిలిటీ అనుకుంటా, ప్రైస్ ఇక్కడ నుంచి కిందికి వచ్చి పైకి వెళ్తూ ఉంటే దీన్ని ఒక హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేస్తాం. అండ్ ప్రైస్ దీని పైన క్లోజ్ అయ్యి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఏడిఆర్ వాల్యూ కూడా సపోర్ట్ చేయదు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక రివర్సల్స్ అంటే వెంటనే క్విక్ రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పర్సనల్గా నేను ట్రేడ్ అయితే చేయను. దిస్ ఈజ్ మై లాస్ట్ రెసిస్టెన్స్ అండ్ హై ప్రాబిలిటీ రెసిస్టెన్స్ ఫర్ ప్రాఫిట్ బుకింగ్ అనమాట. సో అండ్ నేను ఇదే మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరిని ఫాలో అవ్వమని చెప్పట్లేదు. పర్సనల్గా మీ వ్యూకి ఇది అలైన్ అవుతూ ఉంటే అడిషనల్ కన్విక్షన్ కింద యూజ్ చేసుకోండి, అదర్వైజ్ అసలు నమ్మాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీ ఎగ్జిస్టింగ్ సెటప్ మీ వర్క్ అవ్వకుండా ఉంటే దీనిపైన అట్లీస్ట్ ఒక 1 month స్పెండ్ చేయండి. మేము చెప్పే అనాలిసిస్ మీకు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీకు యూజ్ అవుతూ ఉంటుంది. ఠీకే. సో ఇది హై ప్రాబిలిటీ బుల్లిష్ అండ్ ఈ ఏరియా నుంచి వెళ్తా ఉంది మీడియం ప్రాబిలిటీ బుల్లిష్. ఎందుకు వెళ్తుంది అంటే మల్టిపుల్ థింగ్స్ని అయితే చూపించా. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎందుకు రెసిస్టెన్స్ తీసుకుంది ఈరోజు అనడానికి ఇంకొక కన్విక్షన్ ఏంటి అంటే అట్లీస్ట్ 50 MA కూడా ఆ రేంజ్ బౌండ్లోనే ఉండింది. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేయడం వల్ల, నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, సో ఇక్కడ మెన్షన్ చేసి పెట్టుకోండి, సో మీకు యూజ్ అవుతూ ఉంటుంది. ఠీకే. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేయడం వల్ల మనకి ఏంటంటే హై ప్రాబిలిటీ ఛాన్సెస్ అనేటివి, అక్యురసీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటారో చూడండి. అవాయిడబుల్ సినారియోస్ ఏంటి రేపు అంటే, ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే, సో ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచే కిందికి వెళ్తూ ఉంటే, ఈవెన్ ఓఐ సపోర్ట్ చేసినా కూడా నాకు ఫస్ట్ 45 minutes 1 hour వరకు ఒక క్లారిటీ అనేది రాదు కాబట్టి దీన్ని కూడా అవాయిడ్ చేస్తా. ఇన్ కేస్ రేపు ఏదో గుడ్ న్యూస్ వచ్చింది, అంత బాగుందని ఇక్కడ డైరెక్ట్ ప్రైస్ ఇక్కడే ఓపెన్ అయ్యి నుంచి పైకి వెళ్తూ ఉంటే పర్సనల్గా దీన్ని కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా. బికాజ్ ఈ ఏరియా నుంచి ఏంటి అంటే ఏడిఆర్ అనేది సపోర్ట్ చేయదు. సో అండ్ మీరు అట్లీస్ట్ మీరు రెగ్యులర్గా చూస్తే 200-300 పాయింట్స్ కంటే నిఫ్టీ ఎక్కువ పైకి వెళ్ళే రోజులు అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఈవెంట్ డేస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ వరకు చూసినా కూడా 225 పాయింట్స్ కాబట్టి, సో నేను పెట్టుకునే రేంజ్ అదే ఉంటుంది, హై ప్రాబిలిటీ సినారీస్ కూడా అదే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ పైకి వెళ్తే బ్రేక్అవుట్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. సో RSIని కూడా చెక్ చేయండి, బొలింజర్ బ్యాండ్ని కూడా చెక్ చేయండి ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు. అండ్ స్ప్రెడ్స్తో చేయండి. ఎప్పుడైతే ఆపోజిట్ వెళ్ళేటప్పుడు స్ప్రెడ్స్తో చేస్తే ఏంటి అంటే, ఇది బేసిక్గా బేరిష్ ట్రెండ్లో ఒక బుల్లిష్ వ్యూ ఉంది. సో అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ఇలా వ్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ ½ an hour వదిలేసినా పర్లేదు, ట్రేడ్ చేయకున్నా పర్లేదు, ఇవి ఎంత కన్విక్షన్ ఉన్నా కూడా, బికాజ్ ఇక్కడ నుంచి రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అండ్ అది సేమ్ ఈ వేలోనే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ స్ప్రెడ్స్తో చేస్తే ఏంటి అంటే మనకి ప్రాఫిట్ కూడా నామినల్గానే ఉంటుంది, లాస్ వెరీ నామినల్గా ఉంటుంది. ఠీకే. సో దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి మీ ట్రేడ్ ఎలా ఉండాలి ఏంటి అనేది. అండ్ ఇన్ కేస్ మీకు ఈ అనాలిసిస్ హెల్ప్ అవుతూ ఉంటే అట్లీస్ట్ ఏ రకంగా ఉంది అనేది మెసేజ్ చేయండి, యూట్యూబ్లో కామెంట్ చేయడానికి ఇష్టం లేకపోతే, ఆర్ మీకు ఇంకేదైనా అడిషనల్ హెల్ప్ కావాలన్నా కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి టాపిక్ అయినా సరే మెన్షన్ చేయండి, సో దట్ అక్కడ నుంచి పిక్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.